అందరికీ నమస్కారం. మత్తు వదలరా 2 ఇప్పుడే చూడడం జరిగింది. ఫస్ట్ హాఫ్ మాత్రం హిలేరియస్ కామెడీ, సెకండ్ హాఫ్ ట్విస్ట్లు అన్నీ బాగున్నాయి. సినిమా అయితే ఓవరాల్గా పర్వాలేదు. సినిమా కథ విషయానికి వస్తే ఓపెన్ చేయగానే ఒక ఇంట్లో షూటింగ్ జరుగుతుంటుంది. జబర్దస్త్ రోహిణి అండ్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్. రోహిణి ఎవరినో ప్రేమించాలని చెప్తుంది. ఒకతను వచ్చే వాళ్ళ ఫాదర్తో కన్విన్స్ చేయడానికి వస్తాడు. ఈ షూటింగ్ పార్ట్ కంటిన్యూ త్రూఅవుట్ సినిమా అంతా రన్ అవుతుంది. క్లైమాక్స్ వరకు రన్ అవుతూ వస్తుంది. అజయ్ అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు తీసి వాళ్ళ పేరెంట్స్ కు కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు తీసుకునే క్యారెక్టర్. హీరో క్యారెక్టరేషన్ విషయానికి వస్తే హీరో ఈ టీమ్ లో జాయిన్ అవ్వాలని పోతాడు. అక్కడ అన్నిట్లో ఫెయిల్యూర్ అవుతాడు. తర్వాత లంచం ఇచ్చి ఈ టీమ్ లో జాయిన్ అవుతాడు. హీరో కిడ్నాప్ కేసులన్నీ చేస్తూ ఉంటాడు. ఆ కిడ్నాప్లలో చిన్న అమౌంట్ లో కొంత భాగం ఆఫీసర్ కు మిస్ అయిందని చెప్పి ఇతను తీసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే అతనికి శాలరీ తక్కువ ఉంటుంది, ఖర్చులన్నీ సరిపోవు కాబట్టి. ఇందులో హీరోకి ఫ్రెండ్గా కమెడియన్ సత్య చేశాడు. ఇక హీరోయిన్ ఫరీహా అబ్దుల్లా హీరోకి పై ఆఫీసర్గా ఉంటారు, సీనియర్ ఆఫీసర్. ఈ టీం ఒక ప్రైవేట్ పోలీస్ టీం లాగా ఉంటారు. ఏదైనా కేసెస్, కిడ్నాప్ కేసులు ఇట్లా ఏమన్నా ఉంటే కన్నా వీళ్ళు సాల్వ్ చేస్తారు. ఇందులో రోహిణి గారు హై ఎమర్జెన్సీ టీం కు హెడ్ గా ఉంటారు. ఇందులో సునీల్ గారు కూడా ఉన్నారు. సునీల్ గారు హీరోయిన్ పై ఆఫీసర్, రోహిణి కింద ఆఫీసర్. ఇలా హీరో సత్య కేసు సాల్వ్ చేస్తూ పోతుంటారు. ఒకరోజు హీరోకి ఫోన్ వస్తుంది. హీరో గారు శ్రీనివాస్ వాళ్ళ కేసు సాల్వ్ అయిన తర్వాత పబ్బుకు పోతారు. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఏంటంటే సినిమాలో హీరోగా అక్కడ ఒక 3-4 అమ్మాయిలు సెల్ఫీ తీసుకుంటూ ఉంటారు. సత్య కూడా తీసుకోవాలని ట్రై చేస్తాడు. కానీ దగ్గరికి వెళ్ళి తీసుకోకుండా కుర్చీలో కూర్చొని దూరంగా సెల్ఫీ తీసుకుంటాడు. ఆ సెల్ఫీలో వెన్నెల కిషోర్తో పాటు ఒక 3 అమ్మాయిలు ఫోటో కూడా పడుతుంది. అక్కడ పబ్లో అజయ్ కనబడతాడు. ఆ పబ్లో ఏంటంటే స్టాంప్ డ్రగ్స్ అని అక్కడ ఆ పబ్కి వచ్చే అమ్మాయిలకి ఇచ్చి అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు తీసి అజయ్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. దామిని ఝాన్సీ గారు వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేసింటారు. హీరోకి ఫోన్ చేసి హీరోని పిలిపించి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడతారు. మా అమ్మాయిని ఎలాగైనా కాపాడండి అని. హీరో రోహిణి గారికి చెప్పకుండా ప్రైవేట్ గా ఆ కేసును సాల్వ్ చేద్దాం, 2 కోట్ల అమౌంట్ వస్తుంది, మన లైఫ్ సెట్ అవుతుందని సత్య అంటే అలాగే అని ఇద్దరు ఫిక్స్ అయ్యి దామిని వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేసిన వీడియోలో కొన్ని క్లూస్ పట్టుకొని హీరో ఆ ఏరియాకి వెళ్తాడు. అక్కడ ఉన్న రౌడీలందరినీ కొట్టి ఆ అమ్మాయిని రిలీజ్ చేయడానికి వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడు. దామిని ఝాన్సీ గారు ఆ కిడ్నాప్ అయిన ప్లేస్కి వచ్చి 2 కోట్లు ఇస్తారు. ఆ 2 కోట్లు హీరో కార్లో పెడతాడు. కార్లో పెట్టి లోపల అమ్మాయిని చూస్తే అమ్మాయి కనపడదు. బయటకు వచ్చి చూస్తే కార్ కనపడదు. ఇంట్లో హీరోకి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ చేసింది అజయ్ ఫోన్ చేసి మాకు 2 కోట్లు డబ్బులు కావాలంటాడు. డబ్బులు ఏం లేవు అనగా సరే ఒక 10 లక్షలు తీసుకొని రండి, 10 లక్షలు తీసుకొని వస్తే ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తామని చెప్తాడు. అండ్ సత్య ఇద్దరిని ఒక లాడ్జికి రమ్మంటాడు. ఇద్దరు లాడ్జికి వెళ్తారు. వెళ్ళి 3వ ఫ్లోర్ చెప్తే వీళ్ళు 2nd ఫ్లోర్కి వెళ్తారు. 2nd ఫ్లోర్లో అది అజయ్ది పర్సనల్ రూమ్ ఉంటుంది. వెళ్ళగానే అజయ్ని చూసి షాక్ అవుతారు. అక్కడ ఏదో చిన్న గొడవలాగా జరుగుతుంది. ఆ గొడవలో సత్యని కాల్ చేస్తాడు. అజయ్ చనిపోతాడు. అజయ్ చనిపోయినట్టు ఈ టీంకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ టీం వాళ్ళు అజయ్ రూమ్కి వస్తారు. హీరో మరియు సత్య వాళ్ళ వెనకలే వచ్చినట్టు యాక్ట్ చేస్తారు. అక్కడ ఉన్న ప్రూఫ్స్ అన్ని నాశనం చేయడానికి ట్రై చేస్తారు. అక్కడ కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది. అక్కడ నుంచి ఈ టీం పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఈ టీం పోలీస్ స్టేషన్ లో దామిని వాళ్ళ అమ్మాయి మిస్ అయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తుంది. అక్కడ దామిని ఝాన్సీ కాదు, ఈ టీం కు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ లో వీడియో ఏంటంటే అజయ్ని చంపింది వీడియో తీసింటారు. ఆ వీడియోలో సత్య మరియు వాళ్ళే అని వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలని ట్రై చేస్తారు. అక్కడ హీరో వాళ్ళిద్దరు ఎస్కేప్ అయి ఆ పోలీస్ స్టేషన్ నుండి బయటికి వెళ్తే కార్లో పారిపోదామని చూస్తారు. కార్లో చూస్తే వాళ్ళ డాటర్ చనిపోయి ఉంటుంది. హీరో వాళ్ళు షాక్ అవుతారు. ఇంటర్వెల్ తర్వాత హీరో మరియు సత్య వాళ్ళని ఎవరు ఇరికించాలని అర్థం చేసుకుని హీరోయిన్ కు ఫోన్ చేస్తారు. హీరోయిన్ వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేసే క్రమంలో లాడ్జ్ దగ్గరికి వెళ్తారు. ఆ లాడ్జ్ లో కొన్ని క్లూస్ దొరుకుతాయి. ఆ క్లూస్ అయినా చేసింది వెన్నెల కిషోర్ అని అర్థం అవుతుంది. వెన్నెల కిషోర్ దగ్గరికి వెళ్ళి ఎవరు చేశారు, ఎందుకు చేశారు వెన్నెల కిషోర్ అడగ్గా వెన్నెల కిషోర్ అజయ్ గురించి మొత్తం చెప్తాడు. హీరోయిన్ దామిని చంపింది నేను కాదు, ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి చనిపోయింది, అది డ్రగ్స్ ఇవ్వడం వల్ల ఆ అమ్మాయి ఆటోమేటిక్ గా చనిపోయిందని చెప్తాడు. మంచి ఇంకా ట్విస్ట్లు బాగుంటాయి. సినిమాలో చూస్తే బాగుంటుంది. హీరో వాళ్ళు ఎలా బయటపడ్డారు, అసలు దామిని వాళ్ళ అమ్మాయిని ఎందుకు చంపారు క్లూస్ అన్ని, ఈ ట్విస్ట్లు అన్ని థియేటర్ లో చూస్తే బాగుంటుంది. ఓవరాల్ గా సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అయితే పర్వాలేదు, బాగా ఎంజాయ్ చేస్తారు.